నగరంలో ప్రమాదాలు జరిగినప్పుడే సంబంధిత అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి. ఆ తర్వాత అందరూ ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. భవనాలు కూలినప్పుడే, అక్రమ నిర్మాణాలు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడే సేఫ్టీ నిబంధనలు గుర్తుకొస్తున్నాయి. అలాగే లిఫ్ట్లో ప్రమాదాలు జరిగినప్పుడే వాటి నిర్వహణ గుర్తుకొస్తుంది. శుక్రవారం నాంపర్లో 6 ఏళ్ల బాలుడు లిఫ్ట్లో ఇరుక్కుపోవడంతో లిఫ్ట్లు, వాటి నిర్వహణ, తీసుకోవాల్సిన భద్రతా చర్యలేంటి? లిఫ్ట్లు, వాటి నిర్వహణకు సంబంధించి ఏ ప్రభుత్వ విభాగం కూడా పట్టించుకోకపోవడం లేదు. జిహెచ్ఎంసీలో భవన నిర్మాణాలకు నిబంధనలు ఉన్నప్పటికీ లిఫ్ట్ల ఏర్పాటుకు సంబంధించి నిబంధనలు లేవని సంబంధిత అధికారులు తెలిపారు. లిఫ్ట్ల స్టెబిలిటీ నిర్వహణపై నిబంధనలు లేవు. ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ సర్టిఫికేషన్ ఇచ్చినట్లుగానే లిఫ్ట్ల ఏర్పాటుకు సంబంధిత లిఫ్ట్ ఇన్స్పెక్టర్ సర్టిఫికేట్ ఉండాలనేది ప్రతిపాదనలకే పరిమితమైంది. భవనం ఎత్తును బట్టి లిఫ్ట్లు ఉండాలని నిబంధన ఉన్నప్పటికీ లిఫ్ట్ స్టెబిలిటీ నిర్వహణకు ఎలాంటి నిబంధనలు లేవు. ఏటా వేల సంఖ్యలో భవనాల నిర్మాణం జరుగుతున్న జిహెచ్ఎంసీలో లిఫ్ట్ ఇన్స్పెక్టర్ లేకపోవడం విడ్డూరంగా ఉంది. నగరంలో లక్షల నిర్మాణాలు ఉండగా సుమారు 15 లక్షల అపార్ట్మెంట్లు ఉన్నాయి. 3 నుంచి 4 అంతస్తుల్లోనూ లిఫ్ట్లు వినియోగిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం నిర్మాణాల్లో కొన్ని కొత్త అపార్ట్మెంట్లలో గ్రిల్ లిఫ్ట్లనే వినియోగిస్తున్నట్లు తెలంగాణ ఎలివేటర్స్ అండ్ ఎస్కలేటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. గ్రిల్ లిఫ్ట్ల వల్ల లాభాలు ఎంతున్నాయో ప్రమాదము అంతే స్థాయిలో ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు. లిఫ్ట్ ఉన్న అపార్ట్మెంట్లో స్టెబిలిటీ లేకపోవడం, నాసిరకం లిఫ్ట్లు వాడడం ఒక కారణం కాగా కనీస నిర్వహణ లేకపోవడం ప్రమాదాలకు తావిస్తుంది. సాధారణంగా లిఫ్ట్ ఏర్పాటు సమయంలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజలు రద్దీ ఎక్కువగా ఉండే ప్రైవేట్ సంస్థలు సంబంధిత లిఫ్ట్ కంపెనీలతో మాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కుదుర్చుకుంటూ ఉంటాయి. కానీ నిర్ణీత వ్యవధిలో పరీక్షించడం, అవసరాన్ని బట్టి పరికరాలు సరఫరా చేయడం, తగిన మరమ్మతులు చేయడం వంటివి చేయాలి. సో సేఫ్టీ పాయింట్స్ కూడా అంటే బ్రేక్ ఎలా పనిచేస్తుంది, కరెంట్ పోయినప్పుడు వెంటనే ఆగుతుందా లేదా అనేది కూడా అన్ని రెగ్యులర్ మెయింటెనెన్స్లో చెక్ చేసుకుంటాం. సో ఇది మేజర్ అంటే జనరల్గా అంటే మినిమం 30 days అండ్ మ్యాక్సిమం 45 days. అంటే మ్యాక్సిమం 45 daysకి ఒక విజిట్ అనేది కంపల్సరీ టెక్నీషియన్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ టెక్నికల్ పర్సన్ కూడా ఎవరైతే ఉన్నారో కొంచెం మినిమం ఒక 5 years 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అయితే అండ్ అతనికి బేసిక్ సేఫ్టీస్ ఐడియాస్ అన్నీ ఉంటాయి కాబట్టి ఒక మంచి టెక్నీషియన్స్ తోటి సర్వీస్ చేయించుకుంటే అంటే యాజ్ ఆఫ్ సేఫ్టీస్ చూసుకుంటే మేడం యాజ్ ఆఫ్ ISO స్టాండర్డ్స్ ప్రకారం ఈ కొలాప్సిబుల్ గేట్ అనేది బ్యాన్. సో అందుకని ఏ మల్టీనేషనల్ కంపెనీస్ కొలాప్సిబుల్ గేట్స్ ఇవ్వట్లేదు, స్టాప్ చేస్తారు. సో సేఫ్టీ నామ్స్ ప్రకారం చూసుకుంటే ఆటోమేటిక్ డోర్ అండ్ స్వింగ్ డోర్ ఆల్ సేఫ్టీ అని ISO స్టాండర్డ్స్ చెప్తున్నాయి. లిఫ్ట్ యాక్ట్ నాకు తెలిసినంత వరకు మన లేదండి ఈ స్టేట్లో. ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే మన బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ ఇచ్చేటప్పుడే లిఫ్ట్ యొక్క ఆల్ సేఫ్టీస్ మెజర్మెంట్స్ యాజ్ పర్ సేఫ్టీస్ ఉన్నాయా లేదా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే NOC ఇస్తారు. సో అట్లా ఇప్పుడు మనకి లేదు కాబట్టి లిఫ్ట్ ఇన్స్టలేషన్స్ వితౌట్ సేఫ్టీస్ వితౌట్ నామ్స్ కూడా జరుగుతున్నాయి చాలా వరకు. విద్యాసంస్థలు, ఆసుపత్రుల్లో లిఫ్ట్లు మరింత పకడ్బందీగా ఉండాలి. లిఫ్ట్లో లిఫ్ట్ ఆపరేటర్ తప్పనిసరిగా ఉండాలి. ఆపరేటర్ లేకుండా లిఫ్ట్ వినియోగించరాదు. పనిచేసే అలారం బెల్ ఉండాలి. కనీసం ఫోన్ చేసేందుకు వీలుగా ల్యాండ్లైన్ ఉండాలి. అత్యవసర సమయాల్లో ఫోన్ చేసేందుకు వీలుగా సంబంధిత ఎమర్జెన్సీ నెంబర్లు లిఫ్ట్ లోపల కనబడేలా ఉండాలి. గ్రిల్తో కూడిన లిఫ్ట్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. గ్రిల్ కంటే పూర్తిగా మూసుకునే డోర్వి అందరికీ కనిపించేలా అద్దాలివైతే మేలని అంటున్నారు. మన గవర్నమెంట్ కూడా తగిన చర్యలు తీసుకోవాలి. మంచి లిఫ్ట్లు పెట్టాలి, మంచిగా పిల్లలు సేఫ్టీగా పోయేటట్టు చూడాలి. అందరినీ మీరు అవగాహన తీసుకురావాలి. మీ అవేర్నెస్ తీసుకొస్తే చాలా మంచిగా ఉంటుందని మేము కూడా కోరుకుంటున్నాం. మధ్యన లిఫ్ట్ ఆగిపోతే చాలా డేంజరు. నిన్ననే ఇద్దరు యాక్సిడెంట్స్ అయినాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా కొంచెం ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. MCH వాళ్ళు వీళ్ళు అప్పటిదప్పుడు చెకింగ్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని మేము అనుకుంటాం. పిల్లలు లేకుండా అపార్ట్మెంట్స్లలో అందరూ అవేర్నెస్ కలిగి ఉండాలి దాని మీద అని మేము చెప్తున్నాం. మన గవర్నమెంట్ కూడా తగిన చర్యలు తీసుకోవాలి. వ్యాపార సంస్థలతో పాటు నివాస అపార్ట్మెంట్లలో లిఫ్ట్లతో అప్రమత్తంగా ఉండాలి. నిర్ణీత వ్యవధిలో సర్వీస్ చేయించడం, లిఫ్ట్ ఆపరేటర్ విధుల్లో ఉండేలా చూడడం అవసరం. లిఫ్ట్ భద్రతకు సంబంధించి మన రాష్ట్రంలో ప్రత్యేక చట్టం చేయాల్సిన అవసరం ఉంది. లిఫ్ట్ అమర్చినప్పుడు అధికారులు తనిఖీ చేసి వినియోగానికి అనువుగా ఉన్నట్లు ధృవీకరించారు.
మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలో ఈ చట్టం అమల్లో ఉంది. అక్కడ గ్రిల్ లిఫ్ట్లను పూర్తిగా నిషేధించారు. తెలంగాణలో కూడా లిఫ్ట్ యాక్ట్ అమలు చేయాలని నగరవాసులు కోరుతున్నారు. నగరంలో లిఫ్ట్ ప్రమాదాలు భయపెడుతున్నాయి. హాస్పిటల్స్లో కానీ, హోటల్స్లో కానీ, అపార్ట్మెంట్స్లో కానీ సరైన నిర్వహణ లేకపోవడంతో మధ్యలో ఆగిపోయి అందరినీ భయాందోళనకు గురి చేస్తున్నాయి. అయితే మసబ్ ట్యాంకులో జరిగిన ఒక అపార్ట్మెంట్ లిఫ్టులో ఒక బాలుడు ఇరుక్కుపోయి చనిపోయిన ఘటన మన అందరికీ తెలిసిందే. నాజీ రకం లిఫ్టులు వాడడం, సరైన నిర్వహణ లేకపోవడంతో ఆ బాలుడు మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. అయితే ఎక్కువగా మనం అపార్ట్మెంట్స్లో చూసుకున్నా కానీ, షాపింగ్ మాల్స్లో చూసుకున్నా కానీ సరైన నిర్వహణ లేకపోవడం, నెలకి ఒక్కసారైనా ఆ లిఫ్ట్కి సంబంధించిన నిర్వాహకులు వచ్చి వాటి మెయింటెనెన్స్ చూడడం వంటివి చేయాలి. కానీ నాసి రకం లిఫ్ట్ వాడడం వల్ల ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని అధికారులు చెప్తున్నారు. అయితే ఎక్కువగా విద్యా సంస్థలు కానీ, హాస్పిటల్స్లో కానీ ఈ లిఫ్ట్కి సంబంధించినవి మరింత పగడ్బందీగా ఉండాలి. లిఫ్ట్లో ఖచ్చితంగా లిఫ్ట్ ఆపరేటర్ ఉండాలి. ఒకవేళ ఆపరేటర్ లేకపోయినప్పటికీ ఏదైనా ఎమర్జెన్సీలో కాల్ చేయడానికి ల్యాండ్లైన్ కానీ, అత్యవసర సమయంలో ఫోన్ చేసేందుకు వీలుగా ఉండే విధంగా ఎమర్జెన్సీ నంబర్స్ కూడా లిఫ్ట్లో అందుబాటులో ఉంచే విధంగా ఉండాలి. కొన్ని చోట్ల చూసుకుంటే లిఫ్ట్లో ఎమర్జెన్సీకి కాల్ చేసే విధంగా ల్యాండ్లైన్స్ ఉండవు, అలారమ్స్ ఉండవు. నాసి రకం లిఫ్ట్స్ని అపార్ట్మెంట్స్లో కానీ, హాస్పిటల్స్లో కానీ, హోటల్స్లో కానీ మెయింటైన్ చేస్తుంటారు. ఈ విధంగా మెయింటైన్ చేయడం వల్ల ఎక్కువగా ప్రమాదాలకు గురవుతుంటారు. ఎక్కువగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ గ్రిల్స్వి కాకుండా ఆటోమేటిక్ క్లోజ్ అయ్యేటివి ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యే లిఫ్ట్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే ఎక్కువగా ఈ గ్రిల్స్ వాటికన్నా అవి ఆటోమేటిక్గా ఓపెన్ క్లోజ్ అయ్యే లిఫ్ట్స్ చాలా బెటర్. అవి ఎలాంటి ప్రమాదాలకు దారి తీయవనేసి నా లిఫ్ట్కి సంబంధించిన నిర్వాహకులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే పక్క రాష్ట్రాలలో చూసుకున్నట్లయితే అంటే కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, తమిళనాడు కానీ ఇలాంటి రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే లిఫ్ట్కి సంబంధించిన చట్టాలు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే లిఫ్ట్కి సంబంధించిన చట్టాలు ఏవి కూడా అందుబాటులో లేకపోవడం ఇది మనం చూసుకోవచ్చు. అంటే ఒక ఘటన జరిగితేనే మనం దాని గురించి చర్చిస్తున్నాము. అంటే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు దానికి సంబంధించిన ఫైర్ సేఫ్టీ నిబంధన గురించి మాట్లాడుకుంటాం. ఏదైనా ఒక భవనం కూలినప్పుడు దానికి సంబంధించిన అక్రమ నిర్మాణాల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ అంటే ఇప్పుడు ఈ బాలుడు చనిపోవడంతో లిఫ్ట్కి సంబంధించిన సేఫ్టీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక ఘటన జరిగితే తప్ప మనము దాని గురించి పట్టించుకోవడం లేదు, అధికారులు పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇకనైనా లిఫ్ట్కి సంబంధించిన చట్టం తీసుకురావాలని అపార్ట్మెంట్స్లో అంటే ప్రతి నెల లిఫ్ట్కి సంబంధించిన నిర్వాహకులు వచ్చి దానికి కావాల్సిన పరికరాలు నెలకి ఒక్కసారైనా దానికి సంబంధించి చూసుకొని టెస్ట్ చేసి దానికి కావాల్సిన పరికరాలను సప్లై చేయడం కానీ అంతా కూడా సేఫ్టీగా ఉందా లేదా అని చూసుకునే విధంగా చూసుకోవాలని అందరూ కూడా నగరవాసులు కోరుకుంటున్నారు. లిఫ్ట్కి సంబంధించిన చట్టాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, దీనికి సంబంధించిన ఈ లిఫ్ట్కి సంబంధించిన వాటిపైన పూర్తి అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ గోవర్ధన్తో అలేఖ్య, HM TV, హైదరాబాద్.